గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలు, పేపర్లో వచ్చిన విషయాలు, వాటి గురించి విశ్లేషణ. ముందుగా వెలుగు. ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైల్స్ వర్షం, 370 బాలిస్టిక్ క్షిపణులు, వందలాది డ్రోన్లతో అటాక్, 5 పౌరులు మృతి. సైనిక స్థావరాలపై గ్యాస్ ఫీల్డ్, అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రతిదాడులు. ఫ్యామిలీతో బంకర్లోకి వెళ్లిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, మాపై ఇజ్రాయెల్ అణుదాడి చేస్తే ఆ దేశంపై పాక్ ప్రతిదాడి చేస్తుందన్న ఇరాన్ IRGC జనరల్. యాక్చువల్గా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అనేది ముదురుతుందండి. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం చాలా బీభత్సంగా ఉంది. ఇది 3వ వరల్డ్ వార్ దిశగా పోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు. మంత్రుల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి. వారం 10 రోజుల్లో మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం. కేబినెట్లో నిర్ణయం జరిగేదాకా బయటకు మాట్లాడొద్దని సూచన. బనకచర్లపై కేంద్రం దగ్గరే తేల్చుకుందామని వెల్లడి. ఇందుకోసం 18-19 తేదీలో ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయం. యాక్చువల్గా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు గంట మోగుతుందండి. ఈ నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం ఈ నెలలో నోటిఫికేషన్ వస్తుందని సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారు. కాబట్టి మ్యాక్సిమం ఈ నెలలో నోటిఫికేషన్ రావచ్చండి. వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని, అందుకు సిద్ధంగా ఉండాలని మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వారం 10 రోజుల్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని. స్థానిక సంస్థల విషయంలో కొందరు మంత్రులు చేస్తున్న ముందస్తు ప్రకటనలపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. కేబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోముందే ఎన్నికలపై మాట్లాడడం కరెక్ట్ కాదని, పైగా ఈ అంశం హైకోర్టులో ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలని మంచిదని సూచించారు. మంత్రులు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రచారం చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటనలు చేయడం ఏంటి? ముందు ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుందో చెప్పుకోవడంపై దృష్టి పెట్టండి అంటూ సీఎం అన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. స్థానిక సంస్థలకు వెళ్లే ముందు బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుందన్నారు. లీగల్ సమస్యలు వస్తే ఏ పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలపై ముందుకు వెళ్లాల్సి ఉంటుందని మంత్రులు సూచనాప్రాయంగా తెలిపారు. యాక్చువల్గా కేబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోక ముందే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీని గురించి అనౌన్స్ చేశారు. దానికోసమే ఇదంతా. రైతు భరోసా. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. రైతు ఆశీర్వాదం లేకపోతే ప్రభుత్వాన్ని నడపలేం. 18 నెలల్లో అన్నదాత సంక్షేమానికి లక్షల కోట్ల ఖర్చు. నాడు వరి వేస్తే ఉరి అన్నోళ్ళు ఇప్పుడు రైతుల పేరిట నాటకాలు ఆడుతున్నారు. 10 ఏళ్లు పాలించిన 100 ఏళ్లు విధ్వంసం సృష్టించారు. భార్యాభర్తలు ఫోన్లో ట్యాప్ చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, చావుల పునాదులపై అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ కుట్ర పొందుతున్నదని ఫైర్. రైతు నేస్తం ముఖాముఖిలో పాల్గొన్న ముఖ్యమంత్రి గారు. యాక్చువల్గా రైతు భరోసా ఇవ్వట్లేదని ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా కింద ప్రతి రైతుకి ముందు ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులకు ఇచ్చి తర్వాత అందరికీ ఇస్తుందని చెప్తున్నారు. భారీ చమురు నిల్వలు జాక్పాట్. అండమాన్ సముద్రం ప్రాంతంలో భారీ చమురు నిల్వలను కనుగొనేందుకు భారత్ దగ్గరగా ఉందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఈ నిల్వల్లో సుమారు 18,444 కోట్ల లీటర్ల ముడి చమురు ఉండొచ్చని, దాంతో మన దేశ ఎకానమీ $20 ట్రిలియన్ల చేరుతుందని అన్నారు. యాక్చువల్గా ఇది కనుక నిజంగా జరిగితే ఇండియా టాప్ గ్రోయింగ్ దేశాలలో, అంటే జీడిపిలో 2047 నాటికి మనం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం. ఇది కనుక నిజమైతే ఇంకా తొందరగానే, ఇంకా ముందుగానే మనం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతున్నామని చెప్పవచ్చు. 99 డెడ్ బాడీల గుర్తింపు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగిన 4 రోజులైన మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. డెడ్ బాడీల గుర్తింపుకు అధికారులు DNA టెస్టులు చేస్తున్నారు. సోమవారం నాటికి 99 డెడ్ బాడీలు గుర్తించామని అధికారులు తెలిపారు. గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్లో ఇప్పటి వరకు 99 డెడ్ బాడీలు DNA టెస్టు ఆధారంగా గుర్తించామని చెప్తున్నారు. ఎస్సీ గురుకులాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 268 ఎస్సీ గురుకుల స్కూళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో స్కూల్కి 20 నుంచి 30 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. AI టెక్నాలజీతో ఈ కెమెరాలు ఇన్స్టాల్ చేయనున్నారు. మెడికల్ కాలేజీల్లో వసతుల కోసం అధికారులతో కమిటీ. 3 ఏళ్లలో పూర్తిస్థాయి సౌలతులు. హాస్పిటల్ టైమింగ్ పర్యవేక్షణలో యాప్. నర్సింగ్ కాలేజీల్లో ఆప్షనల్ సబ్జెక్ట్గా జపనీస్. సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. యాక్చువల్గా మెడికల్ కాలేజీలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవని నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆరోపించింది. సీట్లు తగ్గిస్తామని చెప్పడంతో సీఎం రేవంత్ రెడ్డి గారు అప్రమత్తమై కమిటీ వేస్తున్నారు. అధికారులతో కమిటీ వేస్తున్నారు. దివ్యాంగులకు పొదుపు సంఘాలు. రాష్ట్రంలో 10 లక్షల మంది దివ్యాంగులు 70,000 సంఘాలతో బలోపేతం చేయడంతో పాటు కొత్తవి ఏర్పాటుకు ప్రణాళిక. HCGల తరహాలో పొదుపు, రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు. సెర్ప్ ఆధ్వర్యంలో మార్గదర్శకాలు రూపకల్పన. యాక్చువల్గా ఇప్పటివరకు పొదుపు సంఘాలు మహిళలకు, రైతులకు ఉన్నాయండి. ఇప్పుడు దివ్యాంగులకు కూడా ఏర్పాటు చేయడం వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై CBI ఎంక్వైరీ ఎందుకు
అడుగుతలే రాష్ట్ర సర్కారుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్న. బనకచర్లపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలే, రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపాకే సమస్యను పరిష్కరిస్తాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోం, రాజాసింగ్ అంత అనుభవం తనకు లేదంటూ సెటైర్, ఆయుధాలు వీడి చర్చలకు రావాలని మావోయిస్టులకు పిలుపు. యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి ఎందుకు అడగట్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారండి. దాంతోపాటు గోదావరి నదిపై నిర్మించదలిచిన బనకచర్ల ప్రాజెక్టుపై ఎలాంటి నిర్ణయం ఇంకా కేంద్రం తీసుకోలేదని, రాష్ట్రంలో అనుమతుల ప్రకారమే నిర్ణయం తీసుకుంటామని కిషన్ రెడ్డి గారు తెలిపారు. జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటా, వందల కొద్ది కేసులు పెట్టినా నేను భయపడా కేటీఆర్, మహా అయితే 15 రోజులు జైలు పెడతారని మళ్ళీ చెప్తున్నా, ఇదే పిట్ట కేసు. సీఎం రేవంత్ రాసిచ్చిన ప్రశ్నలనే ఏసీబీ అడిగింది, అరెస్టు చేసుకోమని ఏసీబీ అధికారులకు చెప్పిన, ఫార్ములా ఈ రేస్తో తెలంగాణ ప్రతిష్టను పెంచిన, జూన్ 21న కాళేశ్వరం సంబురాలు నిర్వహించాలని ప్యాట్రిక్ అడర్కు పిలుపు. తనపై వందల కొద్ది కేసులు పెట్టినా భయపడనని, జైల్లో పెడితే రెస్టు తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ ద్వారా తాను తెలంగాణ ప్రతిష్టను ఆకాశం అంతా ఎత్తుకు తీసుకుపోయి పని చేశానే తప్ప ఎలాంటి తప్పు తలదించుకునే పని చేయలేదని పేర్కొన్నారు. యాక్చువల్గా ఈ ఫార్ములా 1 రేస్ కేసు అండి ఇది. ఈ ఫార్ములా 1 కేసు రేసులో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో అవినీతి జరిగిందని ఏసీబీకి దర్యాప్తుగా ఆదేశించింది. ఆ దర్యాప్తులో భాగంగా నిన్న కేటీఆర్ గారు దర్యాప్తుకు హాజరయ్యారు. గచ్చిబౌలి ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు, 4 ఎమ్మెల్యేల పిల్, హైకోర్టును ఆశ్రయించిన అనిరుద్ రెడ్డి, ఎన్ఎం మురళీనాయక్, రాజేశ్వర్ రెడ్డి. వినతి పత్రం ఇచ్చిన ఆఫీసర్లు స్పందించట్లే, ఆక్రమించిన వారిపై చర్యలు ఆదేశించాలని వినతి. 10,000 కోట్ల భూములు అండి ఇవి. ఆ 10,000 కోట్ల భూములు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే హైకోర్టులో వేశారు కేసు. హైదరాబాద్లో గచ్చిబౌలి సర్కారు భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారంటూ నలుగురు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు హైడ్రా ఇతర ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ చర్యలు లేవని పిల్లో పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం సర్వే నెంబర్ 27లోని 27.18 ఎకరాల సర్కారు భూమిలో ప్రైవేట్ వ్యక్తులు 47 అంతస్తుల టవర్లు 8 నిర్మిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జనంపల్లి అనిరుద్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, బుక్యా మురళీనాయక్, కూచుల రాజేశ్వర్ రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజనార్జం పిల్ దాఖలు చేశారండి. జనగణనపై గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన హోంమంత్రిత్వ శాఖ. ముందుగా లడాక్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో తొలుత జనగణన 2026 అక్టోబర్ 1 నుంచి 2027 మార్చి 1 నుంచి మిగిలిన రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో లెక్కింపు. 15 ఏళ్ల తర్వాత జనగణన చేపడుతున్న ప్రభుత్వం. స్వాతంత్రం వచ్చాక తొలిసారి కులగణన. యాక్చువల్గా ఎవ్రీ 10 years ఒకసారి జనగణన జరగాలండి. 2011లో జనగణన జరిగింది, 2021లో ఒకసారి జనగణన జరగాలి, కానీ కరోనా కారణంగా దాన్ని వాయిదా వేశారు. ఇప్పుడు 2026లో అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. తర్వాత 2027 మార్చిలో కొన్ని ప్రాంతాల్లో చేస్తున్నారు. స్వాతంత్రానికి ముందు ఒకసారి కులగణన జరిగిందండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ కులగణన ఇదే. నమస్తే తెలంగాణ చూద్దామండి. అన్ని పేపర్లో మెయిన్ హెడ్డింగ్ ఇరాన్ ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం. ఇరాన్ ఇజ్రాయెల్ భీకర దాడులు. ఇరాన్ దాడుల్లో 8 మంది మృతి. టెల్ అవీన్లో అమెరికా ఎంబసీ స్వల్పంగా ధ్వంసం. అణు ఒప్పందానికి టెహ్రాన్ గుడ్ బై. బీసీ కోటా అవుట్. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ లేనట్టే. పార్టీ కోటాతో సరిపెట్టే యోచన. ఉన్న 22.79% ఎసరు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ పాతర. చట్టబద్ధంగా కాకుండా పార్టీ కోటాలో వర్తింపు. మంత్రుల భేటీలో సూత్రప్రాయంగా నిర్ణయం. కేంద్రం కోర్టులో బందినెట్టే ప్రయత్నం. అమలు అసాధ్యమని తెలిసినా నాడు హామీ. ఒడిశా బాటలోనే ముందుకు సాగుతున్న వైనం. మోసంపై ముందే చెప్పిన నమస్తే తెలంగాణ. కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్లు 42%కి పెంచి 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తాం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఉపవర్గీకరణ అమలు చేస్తాం. ఇది అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ. 18 నెలల అనంతరం ఇప్పుడు మాట మార్చింది. ఇప్పుడు బీసీలకు 42% కోటా ఇచ్చుడు సంగతేమో కానీ ఇప్పటివరకు అమల్లో ఉన్న రిజర్వేషన్లకు ముప్పు తెచ్చి పెడుతుంది. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికలకు పోయే ముందు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా విషయంలో 42% ఇస్తామని తెలిపింది. ఇప్పుడు వాటికి కూడా ఎసరు పెడుతుందని నమస్తే తెలంగాణ పేపర్ హైలైట్ చేసింది అనమాట. నవంబర్లో ఇంటింటికి సర్వే ప్రకారం బీసీలు 46%, బీసీ ముస్లింలు 10%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీ ముస్లింలు 2.48%, ఇతర ఓసీలు 13.31% మంది ఉన్నారు. స్థానికంలో మట్టి కరిపిద్దాం. మోసగారి కాంగ్రెస్పై బరిగీసి కొట్లాడదాం. కేటీఆర్. తెలంగాణ భవన్కు గేట్లకు పోలీసులు తాళం. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు కేటీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో సోమవారం తెలంగాణ భవన్ గేట్లకు తాళం వేసిన పోలీసులు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులు 6 ఏళ్లు పూర్తి. ఈ నెల
21న రాష్ట్రమంతా బీఆర్ఎస్ కార్యక్రమాలు. ఫార్ములా ఈ లొట్టపేసు కేసు, పనికిమాలిన ప్రశ్నలు, నేనేం తప్పు చేయలేదు, తలదించుకునే ప్రసక్తే లేదు, అక్రమ కేసుల్లో జైలుకు పంపాలన్నదే రేవంత్ ఆలోచన, తెలంగాణ కోసం అవసరమైతే మళ్ళా జైలుకు పోతా, చర్చకు రమ్మని సవాల్ చేస్తే రేవంత్ పారిపోయిండు, లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు గురిపెట్టాలి, ఏసీబీ విచారణ అనంతరం మీడియాతో కేటీఆర్ సమూహ శక్తి, ముట్టుకుంటే భస్మమైతం, రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్. యాక్చువల్గా ఈ ఫార్ములా E1 రేస్ కేసు అండి. దీనికి స్థానిక సంస్థల ఎలక్షన్లో మనం పార్టీని గట్టిగా నిరూపించుకొని మన ఏందో తెలపాలని కేటీఆర్ గారు తెలుపుతున్నారండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిగీసి కొట్లాడదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్నారు. పార్టీ నేతల నుంచి కార్యకర్తల వరకు అందరూ ఈ ఎన్నికలపై గురిపెట్టాలని, కాంగ్రెస్ పార్టీ నాయకులను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. 2019 జూన్ 21 తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని, ప్రాజెక్టు ప్రారంభించి 6 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కాళేశ్వరం గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి సోమవారం ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 40 నిమిషాల వరకు 8.5 గంటల పైగా విచారణ ఎదుర్కొన్నారు. అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ తాను ఏ తప్పు చేయలేదని, తలదించుకునే పని అస్సలే చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రతిష్టను ఆకాశమంతా ఎత్తుకు తీసుకుపోయేవాడిని చేశారే తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ గురించి 4 గోడల మధ్య కాకుండా 4 కోట్ల ప్రజల ముందు అసెంబ్లీలో చర్చిద్దామంటే సీఎం రేవంత్ రెడ్డి పారిపోయిందని విమర్శించారు. ఈ బద్నాం కార్యక్రమం ఇంకా ఎన్ని రోజులు నడుపుతావు, నేనేం తప్పు చేయలేదు, నా నిజాయితీకి ధైర్యం ఎక్కువ, కాబట్టి దేశంలో ఏ రాజకీయ నాయకుడు సాహసించని విధంగా లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని చెప్పా. రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే రావాలని సవాల్ చేస్తే పారిపోయిండు అని ఎద్దావా చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏమీ లేకపోయినా మరోసారి పిలిస్తే చట్టాలను గౌరవించే వ్యక్తులుగా, న్యాయస్థానాలపై నమ్మకం ఉన్న వ్యక్తులుగా విచారణకు వచ్చినట్టు చెప్పారు. అక్రమ కేసుల్లో ఇరికించాలని దురాలోచన. ఆయనకు ఉన్నదంతా ఒకటే షోకు. ఒక తప్పుడు పనిచేసి అడ్డంగా దొరికి 4 రోజులు జైల్లో ఉన్నాడు. కాబట్టి వాళ్ళకు కూడా ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు. అందులో భాగంగా తెలంగాణ సాధించిన కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్తో ఇబ్బంది పెడుతున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద గొప్ప ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని నిర్మిస్తే అందులో చేయని తప్పులకు కేసీఆర్, హరీష్ రావును కమిషన్ ముందుకు పిలిచి వాళ్ళని అక్కడ ఇబ్బంది పెట్టి కార్యకర్తలను ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు దక్కనిది వేరే ఎవరికి దక్కొద్దని, నాకు జరిగింది నీకు కూడా జరగాలనే మనస్తత్వం, ఎట్టి పరిస్థితుల్లోనూ మమ్మల్ని జైల్లో పెట్టాలనే ఆలోచనతో ఉన్నాడు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేతలకు పరిపాలన చేతగాదని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దమ్ము లేదని విమర్శించారు. దద్దమ్మ రాజకీయాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. యాక్చువల్గా అభయహస్తం పేరిట కాంగ్రెస్ ఇచ్చిన అన్ని పథకాలు అమలు చేయట్లేదని కేటీఆర్ గారు అడుగుతున్నారు. ఆ విషయం మీదనే ఏసీబీ విచారణ కోసం దీనిని వాడుకుంటున్నారని కేటీఆర్ గారు ఆరోపించారు. కట్టేటప్పుడు మీరు కళ్ళు మూసుకున్నారా? నగరంలో అక్రమ నిర్మాణాలు కనిపిస్తలేవా? నిర్మాణాలు పూర్తయ్యాక అధికార ప్రతాపమా? జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం. సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం ఎందుకు? ఎన్నిసార్లు హెచ్చరించినా మార్పు రాదా? మీ సెటిల్మెంట్స్కు చట్టం చేసుకోండి హైకోర్టు. యాక్చువల్గా ఫస్ట్ కట్టేటప్పుడు అన్ని పర్మిషన్స్ ఇచ్చేది జీహెచ్ఎంసీనే. కట్టిన తర్వాత ఇది కరెక్ట్ ప్లేస్ కాదని మళ్ళీ హైకోర్టు పోయి వాటిని కూల్చేది జీహెచ్ఎంసీనే. అందుకే హైకోర్టు జీహెచ్ఎంసీకి చురకలు వేసింది. గోదావరి బనకచెర్లపై ఏపీ దూకుడు, తెలంగాణ అభ్యంతరాలు బేఖాతరు, టీఆర్ఓ కోసం కేంద్రానికి ప్రతిపాదన, నేడు ఈఏసీ సమావేశంలో చర్చ, ఏపీకి అనుమతులు ఇవ్వకూడదని కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ, రైతులందరికీ పెట్టుబడి సాయం, రాబోయే 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేస్తాం, కళ్యాణ లక్ష్మి ఫీజు రియంబర్స్మెంట్కు కష్టాలు, రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్, పొంగులేటికి తలంటు, సీఎం సూచనలతోనే మంత్రిపై విరుచుకుపడ్డ పీసీసీ చీఫ్, స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంలో బయటపడిన విభేదాలు, సీఎంను కాదని ముందుగా ఎన్నికల వివరాలు వెల్లడించిన పొంగులేటి, మంత్రి తీరుపై సీఎం సీరియస్, మహేష్ గౌడ్ ద్వారా మందలింపు, ఇతర శాఖల్లో వేలు ఎందుకు పెడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు. యాక్చువల్గా క్యాబినెట్ నిర్ణయం తీసుకోముందే పొంగులేటి శ్రీనివాసరావు గారు నిన్న అనౌన్స్ చేశారు. అసలు సీఎం గారు అనౌన్స్ చేసేదాన్ని మీరెందుకు అనౌన్స్ చేశారు, అసలు మీకు సంబంధం లేని శాఖ కదా అని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు పొంగులేటి శ్రీనివాస్ గారికి ఫోన్ చేశారని ఇన్ఫర్మేషన్ ఉందండి. 2 దశల్లో జనగణన 2027 మార్చి 1 నాటికి జనాభా లెక్కలు పూర్తి. గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన కేంద్ర హోంశాఖ అధికారికంగా ప్రారంభమైన ప్రక్రియ. అందులో భాగంగానే కులగణన సైతం. కులగణన కూడా ఈ సంవత్సరం చేస్తున్నారని 22 ఈ నోటిఫికేషన్లో క్లియర్గా తెలిపారండి. మోడీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం. 2 దేశాల మధ్య పరస్పర ఒప్పందాలు. 20 ఏళ్ల తర్వాత ఆ దేశంలో భారత ప్రధాని పర్యటన. G7 సదస్సు కోసం కెనడాకు చేరుకున్న ప్రధాని మోడీ. యాక్చువల్గా టర్కీ మనకు పాక్ యుద్ధంలో పాకిస్తాన్కి టర్కీ అనేది సాయం చేసిందండి. టర్కీ, సైప్రస్ అనేది 2 శత్రు దేశాలు. మనం సైప్రస్కి వెళ్ళి సైప్రస్కు మన మిత్రదేశంగా ఉంటే టర్కీకి చెక్ పెట్టడానికి మోడీ గారు పర్యటన చేస్తున్నారని అంటున్నారని.
పాక్ కన్నా భారత్లోనే ఎక్కువ అణ్వాయుధాలు, ఇండియాలో 180, దాయాది దగ్గర 170, నిల్వలను వేగంగా పెంచుకుంటున్న చైనా, ఏడాదికి 100 వరకు వెపన్స్ తయారీ, సిప్రి నివేదికలో కీలక విషయాలు వెల్లడి. యాక్చువల్గా సిప్రి అనేది ప్రపంచంలో ఎన్ని దేశాల దగ్గర ఏమేమి ఆయుధాలు ఉన్నాయని చెప్పే ఒక కమిటీ అండి. ఆ కమిటీ ఏం చెప్తుందంటే ఇండియాలోనే ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయి పాకిస్తాన్ కంటే అని చెప్తుంది, కానీ చైనా ఇందులో వేగంగా పెంచుకుంటుందని చెప్తుందండి. ఏసీబీ విచారణ అనంతరం కారులో వెళ్తున్న కేటీఆర్, దేశం విడిచి వెళ్ళొద్దు, ఈ కార్ రేస్ సమయంలో వాడిన ఫోన్లను రేపటిలోగా అందజేయాలి, ఏకపక్ష నిర్ణయాలు ఎలా తీసుకున్నారు, 55 కోట్లు విదేశీ కంపెనీ మీరే చెల్లించమన్నారా, ఆర్బీఐ అనుమతి అవసరం లేదని చెప్పారా, ఈ కార్ రేస్లో హెచ్ఎండిఏ ఎంత ఖర్చు చేసింది, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్పై ఏసీబీ ప్రశ్నల వర్షం, మళ్ళీ విచారణకు హాజరవ్వాలంటూ ఆదేశం, సుమారు 7 గంటల పాటు విచారణ. యాక్చువల్గా ఏమైందంటే ఈ ఫార్ములా E1 రేస్ కేసులో 55 కోట్లు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేశారండి. కానీ జనరల్గా చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే క్యాబినెట్ ఆమోదం ఉండాలి, ఆర్థిక మంత్రి ఆమోదం ఉండాలి, ఆర్బీఐ అనుమతి ఉండాలి. ఇవన్నీ ఏది లేకుండానే డైరెక్ట్గా చేశారని కేటీఆర్ గారి మీద ఆరోపణ. హరీష్ రావు గారికి స్వల్ప అస్వస్థత. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం బంజారాహిల్స్లోని ఏసీబీ ఆఫీస్లో విచారణకు హాజరవ్వగా ఫార్ములా ఈ కార్ రేసులో A1 నిందితుడిగా ఉన్న ఆయనపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తుంది. ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ సంస్థ స్టేట్మెంట్ ఆధారంగా నిధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీ నగదు బదిలీపై ఏసీబీ అధికారులు కేటీఆర్ను విచారించగా ఆయనకు సంబంధించిన ఫోన్లు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే తన ఫోన్లు తీసుకురాలేదని స్వయంగా కేటీఆర్ చెప్పినట్టు సమాచారం. కాగా ఫార్ములా ఈ కార్ రేస్ సమయంలో వాడిన ఫోన్లను 18వ తేదీలోగా అందజేయాలని అధికారులు చెప్పినట్టు కేటీఆర్ మీడియాకు వివరించారు. ఇదిలా ఉండగా సుమారు 7 గంటల పాటు కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో విదేశీ కంపెనీకి 55 కోట్లు మీరే చెల్లించమన్నారా, ఆర్బీఐ పర్మిషన్ అవసరం లేదని చెప్పారా అని అడిగారు. జైలుకి వెళ్లేందుకు సిద్ధం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా వెళ్తా, లొట్టపీసు సీఎం, ఐసా అవినీతి లేని ఈ ఫార్ములా రేస్లో తుపేల్ కేసు, 1000 కేసులు పెట్టినా ప్రశ్నించడం మానను, అరవింద్ సేవలు రద్దు, వెంటనే రాష్ట్రానికి రావాలని ఆదేశం, పాత సీఎస్ పర్మిషన్తో విదేశాలకు, సెలవుల మంజూరుపై సీఎం సీరియస్, ఫార్ములా ఈ రేస్ కేసులో ఆ ప్రధాన నిందితుడికి లీవ్లు ఇవ్వడంపై విమర్శలు. యాక్చువల్గా ఈ ఫార్ములా 1 రేస్ కేసులో A1 నిందితుడిగా కేటీఆర్, A2 నిందితుడిగా అరవింద్ గారు ఉన్నారండి. ఆయన ఐఏఎస్ ఆఫీసర్. ఈయన సెలవుల మీద ఫారెన్ వెళ్ళారు. అసలు పర్మిషన్ ఎవరు ఇమ్మన్నారని మాజీ సీఎస్ మీద ఫైర్ అయ్యారండి సీఎం గారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలో పాక్, ఇరు దేశాల యుద్ధంలో దాయాది పాత్రపై సస్పెన్స్, హమాజ్, హిజ్బుల్లాకు చెక్ పెట్టేందుకు ఇజ్రాయెల్ దాడులు, అలా చేస్తే పాక్ అణుబాంబు వేస్తుందని టెహ్రాన్ స్టేట్మెంట్. నిజంగానే పాకిస్తాన్ అంత సాహసం చేస్తుందా, మధ్యప్రాచ్యంలో మరో మత యుద్ధం జరగనుందా, వెనక్కి తగ్గని ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పరం గగనతల దాడులు, కీలక టార్గెట్లు ధ్వంసం, వందల సంఖ్యలో మరణాలు. యాక్చువల్గా పాకిస్తాన్ ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఇరాన్ మీద కనుక ఇజ్రాయెల్ అణుబాంబు దాడి చేస్తే మేము కూడా ఇజ్రాయెల్ మీద అణుబాంబు దాడి చేస్తామని పాకిస్తాన్ స్టేట్మెంట్ ఇచ్చిందండి. దాని గురించి ఇది 6 ఏళ్లుగా టేబుల్ పైనే ఫైల్స్, భూ సమస్యల పరిష్కారంలో కాలయాపన, వెంటనే పరిశీలించకుండా కుంటి సాగులు, అదనపు కలెక్టర్ల వద్ద నెలల తరబడి పెండింగ్లు, రెవెన్యూ అధికారుల తీరుపై విమర్శలు, ప్రజావాణిలో 80% భూబాధితులే. ఈ ధరణి వల్ల మామూలు సమస్యల కంటే భూ సమస్యలు చాలా పెరిగాయండి. ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజావాణి కార్యక్రమంలో 80% భూ సమస్యలే ఎక్కువగా కనబడుతున్నాయండి. భూ సమస్యలపై పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులు ఫైళ్లను నెలల తరబడి పెండింగ్ పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితులను నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. తహసీల్దార్, ఆర్డీఓల నుంచి ఫైళ్లు కలెక్టర్ల వద్దకు వెళ్ళినా అవి పెండింగ్ పడిపోతున్నాయి. కొందరైతే రికార్డులు పరిశీలించకుండానే రిజెక్ట్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు రెవెన్యూ రికార్డుల్లో డేటా కరెక్షన్, పీఓబీ నుంచి తొలగించాలని వచ్చే దరఖాస్తులపై కలెక్టరేట్లో డి సెక్షన్ సిబ్బంది ఆధిపత్యం కొనసాగుతుందని రెవెన్యూ వర్గాల్లో టాక్. అందుకే కొందరు దరఖాస్తులు వారం రోజులుగా పరిష్కారం అవుతుండగా మరికొందరు దరఖాస్తులు 3-4 సార్లు రిజెక్ట్ అవుతున్నాయి, లేదంటే నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. ఏం లేదండి, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ముందు కంప్లీట్ చేస్తున్నారు, డబ్బులు ఇవ్వని వాళ్ళకి నెలల తరబడి అంతే ఉంచుతున్నారు. భారత్ వర్సెస్ పాక్ అక్టోబర్ 5న కొలంబో మ్యాచ్. మహిళల వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు. బనకచర్ల వెంటనే రద్దు చేయాలి, పోలవరం మార్పులను తిరస్కరించండి, కేంద్రానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ. రైల్వే శాఖలో 9.56 లక్షల ఉద్యోగాలు ఖాళీ, అత్యధికంగా రైల్వే, హోం, రక్షణ శాఖల్లోనే. ఆర్టీఐ కింద వివరాలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ప్రాతిపదిక నియామకాలతో సమస్య, రెగ్యులర్ ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారం. కేంద్రం 9.56 లక్షల ఉద్యోగాలు కేవలం రైల్వే, హోం, రక్షణ శాఖల్లోనే ఉన్నాయని చెప్తున్నారండి. స్థానిక ఎన్నికల తర్వాతే అనర్హుల ఏరివేత, రేషన్ కార్డులపై ఇంటింటి పరిశీలన. జిల్లాలకు 2.20 లక్షల పేర్లతో జాబితా, పక్షం రోజులుగా వివరాలు సేకరిస్తున్న సిబ్బంది. తొలుత మరణించినా అందుబాటులో లేని వారి పేర్లు తొలగింపు, ఆ తర్వాత ధనవంతుల కార్డులు కట్, ప్రభుత్వంపై తగ్గనున్న 500 కోట్ల భారం. యాక్చువల్గా
రేషన్ కార్డులు అవసరం ఉన్న వాళ్ళకి కాకుండా డబ్బులు ఉన్న వాళ్ళకి కూడా ఉన్నాయండి తెలంగాణ రాష్ట్రంలో. వాటిని కట్ చేసే ఉద్దేశంతోనే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. కానీ స్థానిక సంస్థల ఎలక్షన్ల జరిగిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటారు. ముందుగా చనిపోయిన వారి, దాని తర్వాత అందుబాటులో లేని వారి, దాని తర్వాత ధనవంతులే కట్ చేస్తామని చెప్తున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై 500 కోట్ల భారం తగ్గుతుందని చెప్తున్నారు. ప్రేమ జంట ఆత్మహత్య, వివాహాన్ని పెద్దలు నిరాకరించడంతో మనస్తాపం. భువనగిరిలో రైలు కింద పడి బలవన్మరణం. మృతులు జనగామ జిల్లా వాసులుగా గుర్తింపు. జనగణన నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ. మంచు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో 2026 అక్టోబర్ 1 నాటికి పూర్తి. మిగతా ప్రాంతాల్లో 2027 మార్చి 1కి 34 లక్షల మంది ఎన్యూమేటర్లు, 1.3 లక్షల మంది సిబ్బందితో నిర్వహణ. 13,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ముందుగా మంచు ప్రాంతాల్లో ఏమంటుందంటే అక్టోబర్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు మంచు ఉంటుందండి. వాళ్ళ కోసం స్పెషల్గా వేసవి కాలంలో 2026 మార్చ్ ఆర్ ఫిబ్రవరి మేబీ ఆ టైంలో వాళ్ళకి అక్కడ జనగణన కంప్లీట్ చేసిన తర్వాత మిగతా ప్రాంతాల్లో 2027 మార్చి వరకు పూర్తి చేస్తారని చెప్పారండి. మంత్రివర్గం ఆమోదం లేకుండానే చెల్లింపులేంటి? ఎన్నికల కోడ్ ఉండగా అధికారులకు మౌఖిక ఆదేశాలు ఎందుకు ఇచ్చారు? నెక్స్ట్ జెన్ మీ పార్టీకి 49 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో ఎందుకు ఇచ్చింది? విదేశీ సంస్థకు నిధుల చెల్లింపులో ఆర్బీఐ నిబంధన ఉల్లంఘనలు ఎందుకు జరిగాయి? ఫార్ములా ఈ కార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ ప్రశ్నలు. రెండోసారి ఏసీబీ విచారణకు హాజరై కేటీఆర్ 7 గంటలకు పైగా విచారణ, 60 దాకా ప్రశ్నలు. వారికి ఎదురు ప్రశ్నలు వేసిన మాజీ మంత్రి రేపటిలోగా ఫోన్లు అప్పగించాలని వీసీబీ వినతి. యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అమౌంట్ అయినా బయటికి వెళ్ళాలంటే క్యాబినెట్ ఆమోదం ఉండాలి, ఆర్థిక మంత్రి ఆమోదం ఉండాలి, ఆర్బీఐ స్పెషల్గా విదేశీయాలకు చెల్లింపులు జరపాలంటే ఆర్బీఐ ఆమోదం ఉండాలండి. ఎలాంటి ఆమోదం లేకుండా ఎన్నికల కోడ్ ఉండగానే మీరు కేవలం మౌఖిక ఆదేశాల ద్వారా ఎందుకు ఇచ్చారని కేటీఆర్ గారిని ఏసీబీ ప్రశ్నించిందండి. దానితో పాటు మీరు ఆ టైంలో వాడిన అన్ని ఫోన్లను హ్యాండ్ ఓవర్ చేయాలంటే నేను ఇప్పుడు ఫోన్ తీసుకురాలేదు అని చెప్పడంతో 18వ తారీఖు లోపు ఆ ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేయండి అని ఏసీబీ చెప్పిందండి. 9 రోజుల్లో 9,000 కోట్లు, 70 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా సొమ్ములు. అందరికీ రైతు భరోసా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ 9 రోజుల్లో 9,000 కోట్లు వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందండి. అన్ని వైద్య కళాశాలలో పూర్తి వసతులు, క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులతో కమిటీ. నర్సింగ్ కళాశాలలో ఆప్షనల్గా జపాన్ భాష. ప్రతి నెల వైద్య ఆరోగ్య శాఖలపై సమీక్ష. అధికారుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. యాక్చువల్గా నర్సింగ్ కళాశాలలో ఆప్షనల్గా జపాన్ భాష ఎందుకు పెట్టారంటే జపాన్లో నర్సింగ్ చేసిన వాళ్ళకి చాలా డిమాండ్ ఉందండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని జపాన్ భాష ఆప్షనల్గా పెట్టారు. ఎందుకంటే జపాన్లో జనాభా అనేది చాలా తగ్గుతుంది. దానికోసమే జై తెలంగాణ అననుని ఏమనాలి? హౌలే అన్నందుకే నాపై మండిపడుతున్నారు. రేవంత్ లాగా లొచ్చ పని మా పార్టీలో ఎవరు చేయలే. నాపై పెట్టింది లొట్టపీసు కేసు. ఆయన లొట్టపీసు సీఎం. నన్ను జైల్లో పెడితే పెట్టుకోండి, విశ్రాంతి తీసుకుంటా. కేటీఆర్. అరవింద్ కుమార్ అదృశ్యం. భువనగిరి ఎంపీ చామల సందేహం. యాక్చువల్గా జై తెలంగాణ అననుని ఏమనాలని కేటీఆర్ గారు అంటున్నారని. రేవంత్ లాగా లుచ్చా పని అంటే 2016లో ఓటుకు నేటి కేసులో రేవంత్ రెడ్డి గారు దొరికారండి. అలా నేను ఏ పని చేయలేదు అని కేటీఆర్ గారు చెప్తున్నారు. టార్గెట్ టెహ్రాన్ లక్ష్యంగా దాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్. ప్రజలు వెళ్ళిపోవాలంటూ హెచ్చరికలు. ప్రాణరక్షణ కోసం పొరుగు దేశాలకు పారిపోతున్న ఇరాన్ ప్రజలు. ఇజ్రాయెల్పై దాడులు పెంచిన ఇరాన్. టెల్ అవివ్ శివార్లో భారీ విధ్వంసం. తాజాగా 11 మంది మృతి. హైఫాలో చమురు ప్లాంట్లపైన దాడి. చెలరేగుతున్న మంటలు. ప్లాంట్ సేఫ్. ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర. నెతన్యాహు. అణు ఒప్పందం నుంచి తప్పుకుంటాం. మాపై అణుబాంబులు వేస్తే పాకిస్తాన్ గట్టిగా స్పందిస్తుంది. ఇరాన్. మధ్యవర్తిత్వానికి మేము సిద్ధం. రష్యా. యాక్చువల్గా ఈ యుద్ధం పీక్ స్టైల్లోకి వెళ్ళిందండి. దానికోసమే ఈ టెహ్రాన్ మీద, ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ మీద, ఇరాన్ రాజధాని టెహ్రాన్ మీద ఇరు దేశాలు బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసుకుంటున్నారండి. ఇదే మనం గిందా పేపర్లో చూసాం కదండి. పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ ఫైర్. యాక్చువల్గా స్థానిక సంస్థల ఎలక్షన్లు అనౌన్స్ చేయకముందే పొంగులేటి శ్రీనివాసరావు గారు అనౌన్స్ చేయడం వల్ల ఈ విషయం జరుగుతుందండి. మెట్రో రైల్ పార్ట్ బి పరుగులు. 3 కారిడార్లో 19,579 కోట్లు. పాలనాపరమైన అనుమతులు ఇచ్చిన సర్కార్. వేగంగా ఫ్యూచర్ సిటీ, మేడ్చల్, షామీర్పేట మార్గాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సంయుక్త వెంచర్గా ప్రాజెక్ట్. పాత బస్తీలో మెట్రో పనులకు 125 కోట్లు విడుదల. యాక్చువల్గా పార్ట్ 1 అయిపోయిందండి. ఇప్పుడు పార్ట్ బి మెట్రో రైల్ పరుగులు పెడుతుంది. దానికోసం ఈ అనుమతులన్నీ వచ్చాయండి. 3 కారిడార్లకు 19,579 కోట్లు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ వెంచర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాయండి.
ఇది ఆల్రెడీ చెప్పాను కదండి. కాజీపేటలో ప్రభుత్వం కబ్జాపై 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిల్. ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ షురు. కేరళ ప్రభుత్వ సంస్థ KSAACకి బాధ్యతలు. సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలో ప్రయోగాత్మకంగా ఆడిట్. ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు. యాక్చువల్గా ధరణిపై ఫోరెన్సిక్ రిపోర్టు కేరళ ప్రభుత్వం ఆడిట్ షురు చేసిందండి. అది ముఖ్యంగా సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలలో ప్రారంభించారు. ఇది వర్కౌట్ అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం 33 జిల్లాలలో దీన్ని ప్రవేశపెట్టనున్నారండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యాంశాలు ఇవే అండి.